నెక్స్ట్ కమ్ టు 13th క్వశ్చన్. వాట్ ఈజ్ సీజనల్ రివర్? సీజనల్ రివర్ అంటే ఏంటి? సీజనల్ రివర్ అంటే ఏంటి? ఏ రివర్ దట్ ఫ్లోస్ ఓన్లీ డ్యూరింగ్ సర్టెయిన్ సీజన్స్, టిపికల్లీ డ్యూరింగ్ రెయినీ మంత్స్. సో ఏవైతే రివర్స్ ఉన్నాయో కేవలము రెయిన్లు ఉన్న రోజు అంటే వర్షాలు ఉన్న ప్రాంతం ఉన్న రోజుల్లో మాత్రమే ఆ రివర్స్ కనుక ఉంటే వాటిని ఏమంటారు? సీజనల్ రివర్స్ అంటారు. చూడండి, ఇది ఎండాకాలంలో ఇది మొత్తం రివర్ అంతా ఎండిపోయింది, కేవలం ఈ వాటర్ చిన్న స్ట్రీమ్ లాగా వెళ్తూ ఉంది. వర్షాకాలంలో ఇది మొత్తం అంతా వాటర్ తోటి వెళ్తుంది. ఇట్లా ప్రవాహము కేవలం వర్షాకాలంలో మాత్రమే ఉంటే దట్ ఈస్ సెట్ టు బి సీజనల్ రివర్. దాన్ని ఏమంటారు? సీజనల్ రివర్. నెక్స్ట్ కమ్ టు 14th క్వశ్చన్. వై డూ రివర్స్ ఫ్లోడ్స్? రివర్స్ ఫ్లోడ్ అంటే ఏంటిది? బికాజ్ హెవీ రెయిన్, స్నో మెల్ట్ ఆర్ బ్లాకేజ్ కాజెస్ ద రివర్ టు ఓవర్ఫ్లో ఇట్స్ బ్యాంక్స్. ఇది రివర్ అనుకోండి, ఎక్కువ వర్షం కనుక వాడి ఎక్కువ నీళ్ళు కనుక వస్తున్నాయి అనుకోండి, ఈ బ్యాంక్స్, ఈ గట్టు ఏదైతే ఉందో ఈ గట్టును దాటి బయటకు వెళ్తే దాన్ని ఏమంటారు? రివర్ ఫ్లడ్స్ అంటారు. ఏమంటారు? రివర్ ఫ్లడ్స్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్. వాట్ ఈజ్ ఫ్లడ్ ప్లెయిన్? ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఏంటి? ఫ్లాట్ ల్యాండ్ నెక్స్ట్ టు ఏ రివర్ దట్ మే ఫ్లడ్ వెన్ ద రివర్స్ ఓవర్ఫ్లో. సో ఇట్లా రివర్స్ అనేది ఓవర్ఫ్లో అయినప్పుడు, రివర్స్ అనేది వర్షం అంతా ఇట్లా వస్తుంది కదా, నీరంతా ఇట్లా వస్తుంది కదా. సో ఇప్పుడు ఓవర్ఫ్లో కనుక అయితే దీని పక్కన ఉన్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఈ రివర్ యొక్క రివర్ బ్యాంక్కు పక్కన ఉన్న ప్లేస్ ఏది ఉందో దాన్ని ఏమంటారు? ఫ్లడ్ ప్లెయిన్ అంటారు. ఏమంటారు? ఫ్లడ్ ప్లెయిన్ అని అనడం జరుగుతుంది. ఫ్లడ్ ప్లెయిన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ రివర్ ఇట్లా వెళ్తూ ఉన్నది. ఇది కనుక ఓవర్ఫ్లో అయితే ఇటు ఓవర్ఫ్లో అయింది చూడండి, ఇట్లా ఓవర్ఫ్లో అయితే ఈ ప్లెయిన్ ఏదైతే ఉందో, ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని ఏమంటారు? ఫ్లడ్ ప్లెయిన్ అంటారు. ఏమంటారు? ఫ్లడ్ ప్లెయిన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 16th క్వశ్చన్. వాట్ ఈజ్ ఎరోజన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రివర్స్? సో రివర్స్ సందర్భంలో ఎరోజన్ అంటే ఏంటి అంటున్నాడు. ద వేరింగ్ అవే ఆఫ్ ల్యాండ్ బై ద ఫ్లోయింగ్ వాటర్ ఆఫ్ ఏ రివర్. ఇట్లా వాటర్ కనుక ఫ్లో అవుతూ ఉంటే ఇందులో ఈ మట్టి కొట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇట్లా మట్టి అంతా కొట్టుకొని వెళ్తాయి, ఈ మట్టి అంతా ఇందులోకి కొట్టుకొని వెళ్తూ ఉంటుంది. అట్లా మట్టి కొట్టుకొని వెళ్ళడాన్ని ఏమంటారు? ఎరోజన్ ఆఫ్ సాయిల్ అంటారు. ఏమంటారు? ఎరోజన్ ఆఫ్ సాయిల్ అని అనడం జరుగుతుంది. ఇందులో ద వియరింగ్ అవే ఆఫ్ ల్యాండ్, ఈ భూమి ల్యాండ్ ఏదైతే ఉందో, మట్టి ఏదైతే ఉందో ఇలా కొట్టుకొని పోవడాన్ని ఏమంటారు? ఎరోజన్ అంటారు.